కూర్చోండి, దయచేసి కూర్చోండి. వాక్యం ధ్యానం చేసుకుందాం. మరి బైబిల్లో కీర్తనలు అని ఉంటుంది. అవి కీర్తనలు 150వ కీర్తన, 149వ కీర్తన, 2వ కీర్తన, 4వ కీర్తన అనేది చదవాలి. అధ్యాయాలు అనకూడదు. మిగిలినవి కూడా అధ్యాయాలు అనవచ్చు. యెషయా గ్రంథం 4వ అధ్యాయము. కానీ కీర్తనలు వచ్చేలేకే కీర్తనల సంఖ్య చదవాలి. 49వ కీర్తన, 50వ కీర్తన, 150వ కీర్తన అని అది అలవాటు చేసుకోండి. కీర్తనలు అధ్యాయాలు అనకూడదు. బైబిల్లో అధ్యాయాలు ఉండదు, కీర్తన అనే ఉంటుంది. ఇంకా 140వ కీర్తన అలాగా. ఇప్పుడు చదివిన కీర్తన ఏందమ్మా? ఎన్నో కీర్తన అమ్మా? 3వ కీర్తన. వెరీ గుడ్. 3వ అధ్యాయం అనకూడదు, 3వ కీర్తన. చాలా సొంతం. మీ అందరికి కూడా వందనాలు. యేసుక్రీస్తులో అందరికి కూడా వందనాలు. ప్రతిరోజు శుక్రవారం ప్రేయర్ జరుగుతుంది, విజ్ఞాపన ప్రార్థనలో. మన పిల్లలు ప్రియాంక, శశి, ఋషి, స్రవంతి, ఇంకెవరు, సుదర్శన్ ప్రార్థనలో పెడుతున్నాం. వాళ్ళ గురించి ప్రతి శుక్రవారం ఆ విజ్ఞాపన ప్రార్థనలో పెడుతున్నాం. మంచి మార్కులతో బయట రావాలి. మంచి మార్కులు రావటమే కాదు, ఉద్యోగం రావాలి. ప్రైవేట్ ఉద్యోగం కాదు, గవర్నమెంట్ ఉద్యోగం రావాలి. దేవుని బిడ్డలకి స్పెషల్ ఆశీర్వాదాలు ఉంటాయి. లోకస్తులకి సాధారణమైన ఆశీర్వాదాలు ఉంటాయి. లోకస్తుల చదువులు వేరు, దేవుని బిడ్డల చదువులు వేరు. దేవుని బిడ్డల చదువులు ఒక ప్రత్యేకత ఉంటుంది. లోకస్తుల బిడ్డలకి నామకార్థమైనటువంటి జీవితం జీవించే వాళ్ళకి పాస్ అవుతారే కానీ వాళ్ళకి ఉద్యోగాలు రావు. వాళ్ళు సమాజంలో ప్రాబ్లంగా ఉంటారు. కానీ మన బిడ్డలు అలా కాదు. దాన్ని ఉద్దేశించి ప్రతిరోజు కూడా ప్రతి శుక్రవారం ప్రార్థనలో మన సంఘంలో బిడ్డల గురించి ఇంకా ఎవరైనా సరే ప్రార్థన చదువుకునేవాళ్ళు, ఇస్సాక్ నీ నెంబర్ కూడా నాకు ఇచ్చి ప్రార్థన చేయించుకుపోయేటప్పుడు అన్నకి రాసుకుంటాను. సరే, దేవుని వాక్యం చదువుదాం. 4వ కీర్తన 2వ వచనం చదువుకుందాం. దావీదు రాసినటువంటి 4వ కీర్తన 2వ వచనం. నరులారా, ఎంతకాలము నా గౌరవమును అవమానముగా మార్చెదరు? ఎంతకాలము వ్యర్థమైన దాన్ని ప్రేమించెదరు? ఎంతకాలము దీన్ని అబద్ధమైన వాటిని వెతుకుతారు. 3 పనులు చేస్తున్నారు. చేయకూడని పనులు, దేవునికి ఇష్టం లేని పనులు. గౌరవాన్ని అగౌరవంగా మారుస్తున్నారు, వ్యర్థమైన వాటిని వెతుకుతున్నారు. మూడోది ఏంటంటే అబద్ధాన్ని వెతుకుతున్నారు. అబద్ధం, దేవునికి ఏది విరుద్ధమైనదో దాన్ని వెతుకుతున్నారు. వాస్తవానికి అది గౌరవాన్ని అగౌరవంగా మారుస్తున్నారు. వాళ్ళ పని అది. వ్యర్థమైన జీవితం వెతుకుతున్నారు, అబద్ధాన్ని వెతుకుతున్నారు. ఈ 3 ప్రమాదకరమైనవి. ఇవి మనం ఎత్తకూడదు, వీటి జోలికి పోకూడదు. వీటిని గురించి మనం ఆలోచించకూడదు. ఏంటి ఇన్ని ప్రమాదకరమైనవి? 3. గౌరవాన్ని అగౌరవంగా మారుస్తున్నారు. కాబట్టి ఒక మనిషిని మనం ప్రేమించాలి. నువ్వు దీర్ఘాయుష్మంతుడగునట్లు నీ తల్లిని నీ తండ్రిని సన్మానించమన్నారు. మనం సన్మానించట్లా. అదో గుంపు. దేవుడు ఏదో చెప్పాడో దాన్ని చేయకుండా గుంపు ఒకటి. పెద్దవాళ్ళని గౌరవించాలి, తల్లిదండ్రులను ప్రేమించాలి, సహోదరుని ప్రేమించాలి, గౌరవంగా బతకాలి అని వాక్యం చెప్తుంటే ఏదైతే చెప్పారో దానికి అర్థం చేసుకుంటూ దేవుడి నామాన్ని అవమానపరుస్తున్న ఒక గుంపు ఉంది. ఎంత ప్రమాదకరమైన విషయం. ఎందుకు ఇంగ్లీష్లో బైబిల్లో ఒక మాట ఉంది, ఎయిమ్లెస్ లైఫ్ ఈజ్ ఆల్వేస్ మిజరబుల్ లైఫ్. వాళ్ళు ఎందుకు జీవిస్తున్నారో అర్థం కాదు, వాళ్ళు ఎందుకు బతుకుతున్నారో అర్థం కాదు, వాళ్ళు ఎందుకు గౌరవాన్ని అగౌరవంగా మారుస్తున్నారో వాళ్ళకే అర్థం కావట్లా. దాంట్లో సంతోషం ఉంది,
పాపం తీయగా ఉంటుంది. ఎలా ఉంటుందండి పాపం? బహు తీయగా ఉంటుంది. ఎంత తీయగా ఉంటుందంటే తేనె కంటే మధురంగా ఉంటుంది పాపం. పాపం అంటే అంత మధురం ఉంటుంది. గౌరవాన్ని అగౌరవంగా మార్చడం వల్ల వాళ్ళకి ఎంతో ఆనందంగా ఉంటుంది. అబద్ధాన్ని ఎతకటం వల్ల ఇంకా ఆనందంగా ఉంటుంది. వ్యర్థమైన వాటిని వెతకటం వల్ల ఆనందం ఉంటుంది వాళ్ళకి. కానీ ఆ ఆనందం నిత్య నరకాన్ని తీసుకెళ్తుంది. సహోదరుడా, పొద్దుగులు పనిచేసి వచ్చి రైతు దగ్గరికి వెళ్ళి కూలి ఇవ్వమంటే నేను ఎవరంటే మనం ఏమంటాం? ఎవరంటే మీ చేలో పొద్దుగులు పనిచేశాను కదండి, నా కూలి నాకు ఎందుకు ఇవ్వనంటే నేను ఈయనంటే ఎంత బాధపడతావు? అది వ్యర్థమైనట్టు చాకిరి. అలాగే 3 గుంపులు ఉన్నారు. ఒక గుంపు ఏంటంటే దేవుని గౌరవాన్ని అగౌరవంగా మార్చే గుంపు. రెండవది వ్యర్థమైన వాటిని వెతికే గుంపు. మూడవది అబద్ధాన్ని వెతికే గుంపు ఉన్నది. వీటిని మనం అవాయిడ్ చేయాలి జీవితంలో. ఇవాటి నుంచే మనం ప్రాక్టీస్ చేస్తూ ఉండాలి. ఎవరైనా సరే అవమానంగా మాట్లాడితే సైలెంట్గా తప్పించుకొని పోవాలి. యేసు ప్రభువుని అవమానం చేసి ఆడ కూర్చోబెట్టి సైనికులు రోమా గవర్నమెంటు ఎంత అవమానపరిచారంటే 24/7 360 రోజులు పరలోకంలో ప్రభుని మహోన్నతుడు పరిశుద్ధుడు మహోన్నతుడు పరిశుద్ధుడని గాన ప్రతిజ్ఞానాలు చేస్తారు. అక్కడ పరలోకం వెళ్తే వాళ్ళకి ఇక్కడ ప్రభు దగ్గర కూర్చొని మహింపరచడమే 24/7 వాళ్ళకి అదే పని. 24 పెద్దలు, 4 జీవులు, కోటాను కోట్ల సృష్టి దేవదూతలు ప్రభు పాదాల దగ్గర కూర్చొని దేవుణ్ణి మహింపరుస్తారు. పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడు, పాపము తెలియని పరిశుద్ధుడని మహింపరిచే ఆ దేవుణ్ణి రోమా గవర్నమెంట్ కూర్చోబెట్టి సైనికులందరూ ముళ్ళ కిరీటం పైన పెట్టి ఒక ఇనపరాడ్డు కిరీటం మీద కుట్టినప్పుడు మొత్తం దిగబడి రక్తం కారుతుంటే యేసు ప్రభు మీద ఊసిన ఉమ్మి 7 బకెట్లు అయిందంట. ఎన్ని బకెట్లు అయిందండి? బకెట్లు అవుతుంది. 7 బకెట్లో ఉమ్మి ఊసారండి. ఎవరోళ్ళు? రోమా గవర్నమెంట్, రోమా సైనికులు కాకరించి ఊస్తే అదంతా ఉమ్మే. దాన్ని ఎత్తిపోయటానికి సైనికులకి 7 బకెట్లు అయిందంట. గౌరవాన్ని అగౌరవంగా మార్చారు. మహిమ స్వరూపిని అవమానంగా మార్చారు. ఎంత భయంకరమైన పాపమో తెలుసా? ఆ ఉమ్మి గారుతుంది, ఊసిన ఉమ్మి గారుతుంది, రక్తం గారుతుంది. ఈ శరీరం మొత్తం ముళ్ళు తీసుకొని పొంతిపిల్ల దగ్గర తీసుకొచ్చారు. అప్పుడు కూడా వాళ్ళకి జాలి తగల. వాళ్ళు ఏమి వెతుకుతున్నారంటే అవమానాన్ని వెతుకుతున్నారు. ఒక మనిషిని, ఒక సృష్టికర్తను గౌరవించవలసిన మనుషులే సృష్టికర్తని అవమానంగా మార్చారు. ఎంత గొప్ప మాట అండి. కనుక మన జీవితంలో అలాంటి మనుషులు ఉంటారు, జాగ్రత్తగా ఉండాలి. వాళ్ళ కోసం ప్రార్థన చేయాలి. 2 అబద్ధాలు వెతుకుతున్నారు. అబద్ధాన్ని వెతకటం ఎంత ప్రమాదం. ఏది చేయకూడదని దేవుడు చెప్తే దాన్నే ఎదగటం అబద్ధం. ఎంత అబద్ధం. మూడవది ఏంటంటే వ్యర్థమైన వాటిని ఎదుగుతున్నారు. ఈ గుంపు ముగ్గురిని మన ప్రత్యేకత పక్కన పెట్టి దేవుని బిడ్డలు ఎవరిని ఎతకాలంటే దేవుని వెతకాలి. ఎవరినండి? దేవుని బిడ్డలు ఎవరిని ఎతకాలి? దేవుని వెతకాలి. సామెతల గ్రంథము 8వ అధ్యాయము 17వ వచనం చదువుకుందాం. దేవుని బిడ్డలు ఎవరిని ఎదుగుతారు అంటే దేవుని వాక్యం చెప్తుంది మనకి. సామెతల గ్రంథము 8వ అధ్యాయం 17వ వచనం చదువుకుందాం. ఒకసారి చదివి వినిపించండి అమ్మా. 8:17 సామెతల గ్రంథము. నన్ను ప్రేమించు వారిని నేను ప్రేమించుతున్నాను, నన్ను జాగ్రత్తగా వెతుకువారు. ఎలా ఎతకాలండి? జాగ్రత్తగా వెతుకో. దోస్ పీపుల్ హూ విత్ కేర్ఫుల్ అటెన్షన్ షుడ్ సీక్ మీ, దే విల్ ఫైండ్ అవుట్ మై సెల్ఫ్ అన్నారు. జాగ్రత్తగా వెతకాలి. ఇక్కడ బంగారం పోయిందనుకోండి, ఈ స్థలంలో ఇక్కడ చీకటి ఉంది కదా అని చెప్పి అక్కడెక్కడో వెళ్తుందని ఎదురుకడ దొరికిద్దా? ఎక్కడ పోయిందో అక్కడ ఎత్తుక్కోవాలి. ఇక్కడ రింగు పోయిందండి,
ఇక్కడ ఎంగిపోయింది, ఇక్కడ టార్చ్ లైట్ వేసి ఎతకాలి. ఇక్కడ చీకటిగా ఉంది కదని చెప్పి అక్కడికి దొరికిద్దా? దొరకదు. జాగ్రత్తగా ఎతకాలి. చేపలు పట్టేవాళ్ళు చేపంట ఆ పరిధిలో ఉందని చుట్టూ వల వేయటం సరే కదా, చుట్టూ చేపలు పట్టేవాళ్ళు ఏం చేస్తారంటే జాలర్లో రౌండ్ అప్ చేస్తారు, చుట్టూ రౌండ్ అప్ చేస్తారు. ఆ చేప పోవడం లేదు, ఎవరిని తప్పించుకొని పోదు. చేప ఉంది, పెద్ద వాలిగా ఉంది, దాన్ని పట్టుకోవాలి. దాన్ని పట్టుకొని ఏం చేస్తారు? రబాయ్ ఆ వల పక్కన పెట్టేసి అందరూ రౌండ్ అప్ అవుతారు. కొంచెం కూడా గ్యాప్ ఇవ్వరు. కొంచెం గ్యాప్ ఇస్తే ఏమవుతుంది? పారిపోయిద్ది. ఇది ఇంటెలిజెన్స్, చాలా తెలివైన చేప. అందుకని ఎవరో జాగ్రత్త పట్టుకుని దాన్ని జాగ్రత్త వలేసి దగ్గరికి వస్తే అది చక్కగా దొరికిద్ది. మళ్ళీ నెగ్లెక్ట్ చేస్తే ఏమవుతుంది? మళ్ళీ ఎడగా పోయింది. జాగ్రత్త కావాలి, మన జీవితంలో జాగ్రత్త కావాలి. జాగ్రత్త లేకపోతే లూసిఫరు, సాతానుడు నువ్వు సంపాదించుకుని దొంగిలిస్తాడు. వాడి పని అది. జాగ్రత్తగా వెతుకువారు నన్ను కనుగొందురు. నీ జీవితంలో ఎప్పుడు ఎతుకుతూనే ఉండాలి. నిన్న ఎతికావు, అయిపోయింది. ఈవేళ ఎతకాలు వేసాయిని, అయిపోయింది. రేపు ఎతకాలు వేసాయిని. నువ్వు ఈ లోకంలో 80 సంవత్సరాలు జీవించినా 100 సంవత్సరాలు జీవించిన రోజు వెతుకుతూనే ఉండాలి. నిన్న వెతికిన యేసు ప్రభు వారు ఈవేళ ఒక విధంగా కనిపిస్తాడు. ఇవాళ దొరికిన యేసు ప్రభు వారు రేపు ఇంకో విధంగా కనిపిస్తాడు. అయ్యా, రేపు ఈ పార్టీకి నన్ను నువ్వు ఎరగవని ముమ్మారు నువ్వు చెప్తావు. నువ్వు చెప్పిన వెంటనే కొడుగుసిద్ది అన్నాడు. ఏమన్నాడు? నేను ఎరగనని రోమా గవర్నమెంట్తో నువ్వు అంటావు అని మరుక్షణమే కొడు ఏం చేసిద్ది? 3 సార్లు కూసిద్ది. అదే గుర్తు అన్నాడంట. నేను నిన్ను ఎరగను అన్న ప్రభువా, నా ప్రాణమైన ఇస్తాను నీకు అన్నాడంట. అన్నాడు, నా ప్రాణాన్ని ఇస్తాగా, నేను మాత్రం నిన్ను ఎరగనని చెప్పను ప్రభు అన్నాడు. ఆ సమయం వచ్చింది. ఈ పేతురే ఒక సైనికుడు చెవి తెగ నరిగాడు. ఇంకా వాళ్ళు పగబెట్టారు. ఈడు ఆడ దొరుకుతాడో చంపేద్దామని పగబెట్టారు. పారిపోతున్నప్పుడు ఒక చిన్న అమ్మాయి ఎదురొచ్చి, నువ్వు యేసు ప్రభుతో ఉన్నాయను కదా, 12 మంది శిష్యులు ఒక ఆడో కదా అని అంటే, నేను ఎరగను అన్నాడు. అలా ఎంతమందిని అడిగారు? 3 అడిగారు. 3 మూడోసారి అనగానే ఆ పక్క వీధిలో ఉన్న కోడి అరిసిందంట. ఎప్పుడైతే కోడి అరిసిందో పేతురు యేసయ్య మాటలు విని వెనక్కి తిరిగి చూశాడంట. వెనక యేసు ప్రభు వారు సిలువ మోస్తున్నాడంట. తల మీద కిరీటం అంతా ఉమ్మి చూశాడంట. ఆ చూపు చెప్పిందంట, నీవు నన్ను వ్యర్థంగా, నన్ను జాగ్రత్తగా వెతకలేదో. 33.5 సంవత్సరాలు నీతో నేను సమాసం చేశాను. 3 సంవత్సరాలు 6 నెలలు ఉన్నట్టు తిరిగావు. నా మాట ఎప్పుడు వ్యర్థం కాదు, నీ మాటే వ్యర్థమైంది. నన్ను ఎరగనని నువ్వు అంటావని నేను చెప్పాను కదా, దానికి సాక్ష్యంగా కోడి 3 సార్లు కూసింది. కనుక నన్ను నువ్వు అశ్రద్ధగా ఎతికావు, అశ్రద్ధగా వెతకూడవు. ఏమైపోయింది? 3.5 సంవత్సరం శామంతం ఏమైపోయింది? వ్యర్థమైపోయింది. యేసు ప్రభు తిరగటం అర్థమైపోయింది. యేసు ప్రభుతో భోజనం చేయడం అర్థమైపోయింది. యేసు ప్రభుతో పరిచయం చేయడం అర్థమైపోయింది. 3.5 సంవత్సరాలు చేసిన శామంతా ఫెయిల్ అయిపోయింది. దేనికి తెలుసా? అశ్రద్ధగా ఉన్నాడు. శ్రద్ధగా ఉండలేదు పేతురు. శ్రద్ధ లేదు. శ్రద్ధ గలవాడు శ్రద్ధగా జాగ్రత్తగా వెతకాలి. ఏమాత్రం నెగ్లెక్ట్ చేసావో సాతాను కొదమ సింహములాగా ఎవరిని మింగుదావా? బాగా ఆకలి తిరుగుతున్నాడు. ఇప్పుడు ప్రార్థనకి వెళ్తున్నారా? ఇప్పుడు పవిత్రంగా జీవిస్తున్నారు. ప్రార్థన చేస్తుంది ఎవరు? ఉపవాసం ఉంటుంది ఎవరు? బిడ్డల కోసం కన్నీరు చేస్తుంది ఎవరు? వాళ్ళు ఏమాత్రం అశ్రద్ధగా ఉన్నారో, అజాగ్రత్తగా ఉన్నారో వాళ్ళు మింగుదామని తిరుగుతున్నాడు సాతానుడు. అందుకని నిన్న యేసు ప్రభు ఎతికాను కానంటే కుదరదు. ప్రతిరోజు ఎతుకుతూనే ఉండాలి. నిన్న భోజనం చేసావు కదా, మరి వాళ్ళు ఎందుకు భోజనం చేస్తున్నావు? నిన్నే 3 పూటలు భోజనం చేసావు. మధ్యాహ్నం భోజనం చేసావు, సాయంకాలం భోజనం చేసావు, ఉదయం భోజనం చేసావు. మరి ఇవాళ భోజనం చేయకపోతే ఏమి?
దేవుని వాక్యం అలా చెప్పాడు, ప్రతిరోజు వెతకవలెనో. చదువు ఒకసారి సామెతల గ్రంథం 8వ అధ్యాయం 17వ వచనం. మీరు చదివారు కదా, ఒకసారి చదవండి. సుదర్శన్ ఎవరు రాస్తుంది? నన్ను ప్రేమించు వారిని నేను ప్రేమించున్నాను. ఎలా అమ్మా, ఎలా ఉండాలి? నన్ను జాగ్రత్తగా వెతకువారు జాగ్రత్తగా ఎతకాలి. అజాగ్రత్త పని చేయదు, అజాగ్రత్త పని చేయదు. చుట్టూ దొంగలు ఉన్నారు, నీ ఇంట్లో బంగారం ఉంది, ఓపెన్ చేసి తలుపులు ఓపెన్ చేసి పడుకుంటావా? జాగ్రత్త ఏమవుతుంది? వాడు కనిపెట్టి వస్తాడు, వేసుకొని వెళ్ళిపోతాడు. జాగ్రత్త పడతాం, లాక్ చేస్తాం. మా కాలనీలో మా ఇల్లు చివర కడ, మా ఇంట్లో కాస్ట్లీ వస్తువులు ఉంటాయి, ఖరీదైన వస్తువులు ఉంటాయి, ఎక్కడెక్కడ పెడతాం. హాస్టల్లో బియ్యం ఉంటాయి, అన్ని ఖరీదైన వస్తువులు ఉంటాయి. మా పాస్టర్ ఒక్కసారి లాక్ చేయదు. మా విజయ్ శుభ్రం చేసి వస్తాడు. అయినా సరే అది కడ, లాస్ట్ వన్. దొంగిలించి వాగులు కూడా వెళ్ళిపోవచ్చు. మా కుక్క ఉంది, సీబాను కుక్క ఉంది, అది మాత్రం మమ్మల్ని 24/7 కాపలా కాస్తూ ఉంటుంది. ఏదో ఒక చిన్న శబ్దం చేస్తే అరిసిద్ది. దాన్ని ఆధారం చేసుకుని మేము అసలు రారు. ఒకళ్ళు కుక్క లేకపోతే మొత్తం ఏం ప్రాబ్లం లేదు, మొత్తం వేసిపోతారు. జాగ్రత్త పడతాం మేము. నన్ను జాగ్రత్తగా వెతుకువారు నన్ను కనుగొందురు. సహోదరుడా, నిన్న ఎతికావు, అయిపోయింది. ఇప్పుడు ఎతకాలి. ఇంటికి వెళ్ళి ప్రార్థన చేస్తూ మోకరించి ప్రార్థన చేస్తా, కళ్ళు మూసుకో, దేవుడు నీకు కనిపిస్తాడు. నీకు చదువు రాదండి, నువ్వు వెళ్ళు, ప్రార్థన గదిలోకి వెళ్ళు, మోకాళ్ళ మీద ఉండు, బైబిల్ ముందు పెట్టుకో, అయ్యా నాకు అగపడని ప్రార్థన చేయి. మహిమలో దర్శనం కనిపిస్తాడు. కనిపించేంత వరకు నువ్వు ఎతుకుతూనే ఉండాలి. కనిపించకుండా దేవుడు కనిపించలేదని కొనుక్కోకో, వెతుకో, జాగ్రత్తగా వెతుకో. అయ్యా నువ్వు నాకు ప్రత్యక్షము కాకుండా ఉండే పాపం నాలో ఏమైనా ఉందేమో, నువ్వు నా దగ్గర రాకుండా ఆటంకపరిచే తలుపు ఏదైనా వేసి ఉన్నానేమో, అన్నీ ఓపెన్ చేస్తాను ప్రభువా. నన్ను నువ్వు ఎతుకుతున్నావు, నేను ఎతుకుతున్నా, నాకు మగపడు ప్రభు అంటే దర్శనంలో దేవుడు నీకు కనిపిస్తాడు. అలా ప్రతిరోజు ప్రార్థన చేయాలి, ప్రతిరోజు చేయాలండి. నేను నిన్న అన్నం తిన్నానంటే ఇవాళ అన్నం తినిపోతే ఎట్లా? ఇవాళ తినాలి కదా. నన్ను జాగ్రత్తగా ఎదుకోవాలి, నన్ను కనుకొందురు. జాగ్రత్త. డబ్బులు దాచిపెట్టుకొని నువ్వు జాగ్రత్తగా ఉంటావు కదా. ఒక ట్రైన్లో ఒక పాప, ఒక సహోదరి ఈ బంగారపు నెక్లెస్ పెట్టుకుందంట. పెట్టుకొని ప్లాట్ఫారం పక్కనే కూర్చుందంట. పక్కన కిటికీలు ఉంటాయి, రైలు కిటికీలు. కూర్చొని పిల్లలకి ఏదో తినిపిస్తుందంట. బంగారం మార్వాడీలు అంటే వాళ్ళు అదంతా బంగారమే వేసి కూర్చుందంట. అజాగ్రత్తగా ఉంది పాపం. రైల్వే స్టేషన్ రాగానే దొంగతనం చేసేవాళ్ళు వాళ్ళ ప్లాన్లు వాళ్ళకుంటాయి. వచ్చినట్టు ఎక్కుతానికి వచ్చినట్టు వచ్చి, ఆ సమాసాలు అమ్మాలని వచ్చినట్టు వచ్చి ఆ గుప్పెట్ట పట్టుకున్నాడంట. ఇట్లా లాక్కొని పరిగెత్తాడంట. మొత్తం ఊడొచ్చింది అండి. ₹1,00,00,000 ఖరీదు. మారవాళ్ళు లబోదిబో నుండి ఇలా రైల్వే పోలీస్ స్టేషన్కి వెళ్ళిపోయారు. ఎలా ఉందా? అజాగ్రత్తగా ఉన్నది. జాగ్రత్తగా ఉంటే అలా జరిగిద్దా? నన్ను జాగ్రత్తగా వెతుకువారు నన్ను కనుగొందురు. సహోదరుడా, అజాగ్రత్తగా ఉండకో. లోక సంబంధమైనటువంటి డబ్బుల విషయంలో, లోక సంబంధమైనటువంటి బంగారు విషయంలో మనం జాగ్రత్తగా ఉంటున్నాం కదా. మరి ప్రభు విషయంలో ఎందుకు జాగ్రత్తగా ఉండవు? నన్ను జాగ్రత్తగా వెతుకువారు నన్ను కనుగొందురు. కనుక్కోవాలి. నువ్వు అభివృద్ధి చెందాలంటే మోకాళ్ళ ప్రార్థన కావాలి. ప్రభుతో ప్రతి క్షణము సన్నిహితం కావాలి. ప్రభుతో మాట్లాడటం నేర్చుకోవాలి. ప్రభు భాష ఏంటో నేర్చుకోవాలి. ప్రభు బలహీనుడు ఎక్కడో తెలుసుకోవాలి, ఎక్కడ బలవంతుడో తెలుసుకోవాలి. బైబిల్ చదవాలి, ప్రభుతో సహవాసం చేయాలి. నన్ను జాగ్రత్తగా ఎదుకోవాలి, నన్ను కనుగొందురు. దేవుని కనుగోవటం ఎంతండి? నేను నిన్న కనుగొన్నానండి అంటే కుదరదు. 3.5 సంవత్సరాలు పేతురు దేవునితో ఉండి దేవుని కనుగొన్నాడు.
3.5 సంవత్సరాలు పాస్ అయిన తర్వాత సిలువ వేసేటప్పుడు దేవుడిని కనుక్కోలా. జీవితాంతం కూడా ప్రభువును వెతుకుతూనే ఉండాలి. పరలోకం వెళుతుంది వేరే విషయం, నిత్యం ప్రభువు దగ్గర కూర్చుంటుంది వేరే విషయం. ఇప్పుడు మీ జీవితంలో ఏ వెతకూడదు, వ్యర్థమైన వాటిని వెతకూడదు, అబద్ధమైన వాటిని వెతకూడదు, గౌరవాన్ని అగౌరవంగా మార్చకూడదు. అవి పక్కన పెట్టి ఆ గుంపుతో సహవాసం తీసి పక్కన పెట్టి ప్రభు దగ్గర ఎతకటం నేర్చుకో. అప్పుడు నువ్వు మహా గొప్పడవుతావు. ఏబు గ్రంథము 8వ అధ్యాయము 5 నుంచి కొన్ని మాటలు చదువుకుందాం. ఏబు గ్రంథము 5:8. నీవు జాగ్రత్తగా దేవుని వెతకినలా సర్వశక్తి గల దేవుడు బతిమాలనలా నీవు పవిత్రుడవై యథార్థవంతుడైనలా నిశ్చయముగా ఆయన నీ యందు శ్రద్ధ నిలిపి నీ నీతికి తగినట్లుగా నీ నివాస స్థలములను అభివృద్ధి చేయను. నువ్వు ఎప్పుడైతే శ్రద్ధగా ఉంటావో దేవుడు నీడలని శ్రద్ధగా ఉంటాడు. అమ్మాయిలు అక్కడ తిరుపతి చదువుకుంటున్నారు, అవునా? ఎక్కడ చదువుతున్నారండి? తిరుపతి దగ్గర దూరం. మనం ఏడున్నామండి. ఎప్పుడైతే నువ్వు ప్రభుని శ్రద్ధగా వెతుకుతావో నీ బిడ్డల విషయంలో దేవుడు శ్రద్ధగా ఉంటాడు అన్నమాట. అదే దేవుడు ఎప్పుడైతే నువ్వు దేవుని ఎడల శ్రద్ధగా ఉంటావో దేవుడు నీ ఎడల అంత శ్రద్ధగా ఉంటాడు. అంతేగాని నీవు శ్రద్ధ లేకపోతే ఆయన శ్రద్ధ చూపించడం. నీ పిల్లల విషయంలో శ్రద్ధగా ఉండాలి, నీ పౌరుల విషయంలో శ్రద్ధగా ఉండాలి, నీ ఉద్యోగ విషయంలో శ్రద్ధగా ఉండాలి, నీ వ్యవసాయ విషయంలో, వ్యాపార విషయంలో, నీ సేవ విషయంలో దేవునికి ఏ పని అయితే అప్పగించాడో ఆ పనిలో నువ్వు శ్రద్ధగా ఉంటే దేవుడు నీ ఎడల శ్రద్ధగా ఉంటాడు. ఇక దానికి పోలీసు వాళ్ళు కాపలా ఉండాల్సిన అవసరం లేదు, వార్డెన్ కాపలా ఉండాల్సిన అవసరం లేదు. దేవుడే నీకు కాపలా కాస్తాడు. నువ్వు శ్రద్ధగా ఉంటే ఆయన శ్రద్ధగా, నువ్వు శ్రద్ధ లేకపోతే ఆయన శ్రద్ధ చూపించడం. శ్రద్ధ లేకపోతే ఏమంటే ప్రమాదాలు వస్తాయి. ఏమండి, ప్రపంచంలో ఎక్కడ పోయినా సరే నీ సంతానం కానీ నీ బిడ్డలు కానీ దేవుని యొక్క పరిరక్షణలో వర్ధిల్లుతారు. అదే నువ్వు శ్రద్ధ చూపించి, సహోదరుడా నువ్వు శ్రద్ధ కలిగి ఉండాలి. ఎవరు అన్నారు కదా అని నువ్వు ఎతకూడదు. నువ్వు ప్రభువుని ఎదిగితే ప్రభు నిన్ను, నీ బిడ్డల్ని, సంతానాన్ని ఎదుగుతూ ఉంటాడు. నీ పొలము చుట్టూ దేవుడు కంచె వేస్తాడు. రోగ సంబంధమైనటువంటి ఫలాలు నీ పొలంలో తేడా కనిపిస్తుంది. రోగ సంబంధమైన పొలాలు పురుగు పెట్టిద్ది, తెగులు వస్తుంది, మంచి పంట ఇంటికి రాదు. కానీ నీ పొలం మాత్రం దేవుడు ఆశీర్వదిస్తాడు. దేవుడు ఆశీర్వదిస్తాడండి. పొలం అనే వ్యవసాయాన్ని, వ్యాపారాన్ని, ఉద్యోగాన్ని, బిడ్డల్ని, నిన్ను ఆశీర్వదిస్తాడు. ఎప్పుడు నీవు శ్రద్ధగా, ఎవరి మీద శ్రద్ధగా ఉండాలండి? దేవుని మీద. ఆదికాండము 27వ అధ్యాయము 27వ చదువుకుందాం. ఆదికాండము 27వ అధ్యాయము 27వ చదువుదాం. ఒకసారి చదివి దేవుడు ఎంత దీవిస్తాడో. నువ్వు పీల్చే గాలిని, నీ బిడ్డలను దేవుడు ఆశ్రయించాడు. 27 అతని దగ్గరకు వచ్చి అతన్ని ముద్దు పెట్టుకున్నాను, అతని వస్త్రముల వాసన చూసి అతనిని దీవించుకెళ్ళను. ఇది ఏ వాసన? నా కుమారుని సువాసన యెహోవా, దేవుడు దీవించిన చేను సువాసన వలె ఉన్నది. దేవుడు చేను దీవించాడు అంటే సువాసన ఇస్తుంది అంటారు మనోళ్ళు. పొలం అంతా బండాల్సిన అవసరం లేదు, ఒక మూల బండేస్తారంట, అంతే కదా. పొలం అంతా బండాల్సిన అవసరం లేదు, ఒక మూల బండి తర్వాత ఇల్లంతా నిండిద్ది అంటారు. పొలం అంతా బండాల్సిన అవసరం లేదండి, ఒక మూల బండేస్తారంటే మా ఇల్లు నిండిపోయిందంట. ఇక్కడ చేను మొత్తం సువాసన వస్తుందంట. ఆశీర్వాదపు వాసన ఎప్పుడు జరిగిద్ది? దేవుడు నువ్వు శ్రద్ధగా వెతికినప్పుడు. దేవుడు నువ్వు శ్రద్ధగా వెతుకుతాడు, జాగ్రత్త కాపాడుతాడు. ఇక దాని ఎగ్జామ్షన్ లేదండి. ఒంగోలులో పరిచయం చేస్తున్నప్పుడు
కొండ మీద పరిచర్య 13 సంవత్సరాలు చేసాం పరిచర్య. ఆ కొండ మీద అన్ని చెట్లే, అక్కడ కొండ ముచ్చులు ఉన్నాయి, కోతులు కాదు, కొండ ముచ్చులు. ఎంత ఎత్తుంటాయి, పెద్ద మేక అంత ఎత్తుంటాయి. అయ్యా ఆ చెట్టుకి ఈ చెట్టు దిగుతూ ఉంటాయి. ఆ కొండ ఆ చెట్ల మధ్యలో కూడా పోవాలి. పోతుంటే అవి పిల్లలు చేస్తే ఆ కొండ ముచ్చుల పిల్లలు వాళ్ళ అమ్మని గట్టిగా వాటేసుకున్నాయి. గట్టి వాటేసుకున్నాయండి. వాళ్ళమ్మ వాటిని పట్టించుకోదు, అసలు పట్టించుకోడు అమ్మ. గట్టిగా వాడే దగ్గర 2-3 కేజీలు ఉంటాయి ఆ పిల్లలు. ఒక తల్లికి 4-5 కోతులు, 4-5 పిల్లలు ఉంటాయి. అప్పుడే ఎన్ని కేజీలు ఉంటాయి? 10 కేజీలు బరువు ఉంటుంది. ఈ తల్లి ఏం చేసిందంటే పిల్లలు ఏం పట్టించుకోకుండా ఆ కొమ్మకి ఎగురుతూ ఉంటుంది. ఎగిరినప్పుడు ఆ జంప్ ఇచ్చినప్పుడు పిల్ల పడిపోవాలి కదా. కింద పడిందంటే ముక్కలు అయిపోయింది. అంటే ఎన్ని కొండలో ముక్కలు అయిపోయింది. వాళ్ళ అమ్మ ఏం చేసిందంటే ఈ పిల్లల్ని పట్టించుకోదు, కానీ పిల్లలు మాత్రం వాళ్ళ అమ్మని గట్టిగా పట్టేసుకుంటాయి. పడితే వాళ్ళు అంబడాలి, వాళ్ళమ్మ పడితే అవి చచ్చిపోతాయి, వాళ్ళమ్మ చచ్చిపోయింది. వాళ్ళమ్మ పడటం అసాధ్యం, వాళ్ళమ్మ పడదు, చాలా జాగ్రత్తగా ఉంటుంది. అంటే పిల్లల జాగ్రత్త పిల్లలదే, తల్లి జాగ్రత్త తల్లిదే. నేను అర్థం ఏంటంటే, రే బాయ్, నువ్వు జాగ్రత్త పట్టుకుంటే నువ్వు బతికిపోతావు. నువ్వు అశ్రద్ధగా పట్టుకున్నావు, ఏమైపోతావు? పిండి అయిపోతావు. పెద్ద చెట్లు అండి, అక్కడి నుంచి పడింది కొండ మీద ఏమవుతుంది? పడింది లేదు, చచ్చిపోయింది లేదు. అలాగే యేసుక్రీస్తును శ్రద్ధగా గట్టిగా పట్టుకోవాలి. బై ఎనీ షుడ్ నాట్ బి ఫాల్ బై ఎనీ మీన్స్. పడిపోవడానికి అవకాశం ఉండకూడదు. గట్టిగా ఏమాత్రం నెగ్లెక్ట్ చేసామంటే ఏమవుతావు? పడిపోతావు. అందుకని దేవుడు ఏంటంటే శ్రద్ధ నీకే ఇచ్చాడు. నువ్వెంత శ్రద్ధగా పట్టుకుంటే నేను శ్రద్ధగా ఉంటా, నువ్వు కానీ శ్రద్ధగా లేకపోతే నేను శ్రద్ధగా ఉండనని ప్రభువు చెప్తున్నాడు. నీ బిడ్డల విషయంలో నీకు శ్రద్ధ. నువ్వు ఎంత పంపిస్తావండి? మన అమ్మాయిని ఎక్కడ ట్రైన్ దాకా పంపిస్తావు, ట్రైన్ దాకా యూనివర్సిటీ దాకా తర్వాత అక్కడ భోజనం దేవుడు దీవించాలా, అక్కడ వాతావరణం దేవుడు దీవించాలా, చదువును దేవుడు దీవించాలా, మంచి మార్కులు పెట్టి ఎవరు చేస్తున్నారండి? నిన్ను బట్టి దేవుడు బిడ్డలు దీవిస్తున్నాడు. నువ్వు ఎంత శ్రద్ధ కలిగి ఉన్నావో అంత శ్రద్ధగా దేవుని బిడ్డల విషయంలో ఉన్నాడు, నా బిడ్డల విషయంలో ఉన్నాడు. ప్రతి సేవకుడి విషయంలో ఎవరైతే దేవుని శ్రద్ధగా వెతుకుతున్నారో వాళ్ళ బిడ్డలో దేవుడు దీవిస్తాడు. అప్పుడు నువ్వు క్వశ్చన్ చేయొచ్చు, ప్రభువా నీ పనిలో శ్రద్ధగా ఉన్నాను కదా, మరి నా విషయంలో ఎందుకు శ్రద్ధగా ఉన్నాను అడగచ్చు. అడిగితే దేవుడు ఇస్తున్నాడు, జాగ్రత్త వహిస్తాడు. నన్ను శ్రద్ధగా వెతుకువారు నన్ను కనుగొందురు. ఈ అనుభవం నీకుందా? ఈ అనుభవం లేకుండా నువ్వెంత చేసినా వ్యర్థం. ఎవ్రీథింగ్ ఇస్ వెయిన్ అన్లెస్ సీక్ జీసస్ క్రైస్ట్. యేసుక్రీస్తుని వెతకకుండా నువ్వెంత చేసినా వ్యర్థమే. కనుక నన్ను శ్రద్ధగా వెతుకువారు నేను వాళ్ళని శ్రద్ధగా వహిస్తాను. అశ్రద్ధ పనిచేయదు. యెహోవా కార్యములు అశ్రద్ధగా చేయవాడు శాపగ్రస్తుడు. ఏదో నామకార్థం క్రైస్తవ వస్తున్నాం, ప్రార్థనకి పోతున్నాం, పురుషోత్తం పాస్టర్ వచ్చాడు, విజయ పాస్టర్ వచ్చాడు, ఇంకో పాస్టర్ వచ్చాడు, మేము వస్తున్నామంటే అనుకోకు. అది వాక్యానికి విరుద్ధం. నీ పర్సనల్ ఎక్స్పీరియన్స్ ఉండాలి, ప్రభువుని ఎతికిన శ్రద్ధ ఉండాలి. ఇప్పుడు కొత్త చీర తీసుకున్నారు, తీసి బీరువాలో పెడితే అది కట్టుకోకుండా ఎట్టుతుంది. అది కొత్త చీర తీసుకున్నారమ్మా, అది కట్టుకొని బీరువాలోనే పెట్టారు అనుకోండి, ఎప్పుడు చూసినది ఎట్లా ఉంటుంది? కొత్త చీర లాగే ఉంటుంది. కట్టుకుంటుంటా పాత నెల పాత. బైబిల్ ఎప్పుడు కూడా చదవాలి. చదివినప్పుడు బైబిల్ తుమ్ములు అయిపోయింది, పిండి అయిపోయింది. మోకాలు వంచాలి. మోకాలు వంచినప్పుడు మోకాలు నల్లగా ఉంటే ముఖం తెల్లగా వస్తుంది. మోకాలు ఎప్పుడైతే కింద వంచుతావో, మోకరిస్తావో, నీ ముఖం దేవుని ముఖం వస్తుంది. నీ ముఖం మీద నీతి సూర్యుడు ప్రకాశిస్తాడు. మోకాళ్ళ అనుభవం ఉంటే దేవుని ఎతకటం అర్థం. అలా చేస్తే నువ్వు దేవుడు నీ పక్షాన్ని పిలిస్తేనే పలుకుతాడు. చూడండి ఒకసారి సామెతల గ్రంథము
క్షమించండి, ఏబు గ్రంథం 8వ అధ్యాయము 5వ చదువుదాం. ఏబు గ్రంథము 5వ అధ్యాయం 8వ అధ్యాయం 5వ వచనం చదువుకుందాం. నీవు జాగ్రత్తగా దేవుని వెతకనలా, బతిమా అంటే ప్రార్థన చేసాడలా, నీవు పవిత్రుడవై, 2 క్వాలిఫికేషన్ ఉండాలి. నువ్వు పవిత్రుడివై ఉండాలి. దేవుడి దగ్గర పవిత్రత కావాలి, యథార్థత కావాలి. ఈ 2 క్వాలిఫికేషన్ నీకు ఉంటేనే దేవునికి జవాబిస్తాడు. అపరిశుద్ధులు దేవుని రాజ్యాన్ని హక్కుదారులు కారు. పరిశుద్ధుడై ఉండాలి. పాపాన్ని శుభ్రంగా కడుక్కోవాలి. పరిశుభ్రంగా కడుక్కొని పవిత్రుడు అయినడనా, యథార్థవంతుడు అయిన 2 క్వాలిఫికేషన్ నీకు ఉండాలి. ఎదగటమే కాదు, పవిత్రుడైనయా. నేను పురుషోత్తమ భాష ఒక మాట అన్నాను ప్రభువా, కృపా పాశ్రంగా ఒక మాట అన్నాను ప్రభువా, ఇంకొక మాట అన్న కాని మాట ప్రభువా అని ప్రభు దగ్గర ఒప్పుకొని శుభ్రమైన యేసుక్రీస్తు కడిగితే పవిత్రుడు అవుతావు. ఎంత ఘోర పాపమైనా సరే ప్రభు రక్తమే కడుక్కుంటే నువ్వు పవిత్రుడు అవుతావు. రక్తం ఉపయోగించుకునే పవిత్రుడు కాలేవు. యు మస్ట్ వాష్ యువర్ సిన్స్ ఇన్ ద బ్లడ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్, యు షుడ్ బికమ్ ఏ హోలీ పీపుల్. నువ్వు ఎంత ఘోర పాపమైనా సరే శుభ్రంగా కడుక్కొని పవిత్రుడు అయి ఉండాలి. అది నీ క్వాలిఫికేషన్. రెండవది, యథార్థవంతుడు అయి ఉండాలి. దేవుని వాక్యము నీ హృదయంలో ఉండాలి. ఈ 2 క్వాలిఫికేషన్ నీకుంటే తెలంగాణ వెలుగుతాడు దేవుడు. తెలంగాణ తర్వాత మాట రాసింది ఏముందంటే, చదువు వర్షం చదువు. 5వ ఏబు గ్రంథము నిశ్చయముగా శ్రద్ధ నిలిపి నీ నీతికి తగినట్లుగా. నివాసస్థలం అంటే ఏంటి? నివాసస్థలం అంటే ఏంటి? ఇల్లు. మన ఇల్లు నీ నివాస స్థలము వర్ధల చేయను. ప్రతి గదిలో సంపదలు ఉంటాయి. ప్రతి ఇంట్లో, ఇల్లు అంటే ఓపెన్గా ఉంది. ఎట్లా మన ఇళ్ళలో ఏముంటాయండి? గదులు ఉంటాయి. ఆ గదుల్లో మనం ఇది స్టోర్ రూమ్ అండి, ఇది బాత్రూమ్ అండి, ఇది కిచెన్ అన్నట్లుగా నీ నివాస స్థలం, నీ ఇంట్లో ఎన్ని గదులు అయితే ఉన్నాయో అన్ని గదులో సంపదలు ఉంటాయి. సర్వ సంపదలు ఉంటాయి. బంగారం ఉండే గదిలో బంగారం ఉంటుంది, వెండి ఉన్న గదిలో వెండి ఉంటుంది, వస్త్రాలు ఉండే వస్త్రాలు ఉంటాయి, స్టోర్ రూమ్ ఉంటాయి, బియ్యం ఉంటాయి, ఆహారం ఉంటుంది, సమృద్ధిగా ఉంటుంది. నువ్వు మహావృక్షమైపోతావు. ఎప్పుడు జాగ్రత్తగా ఉన్నాడు. అలా అశ్రద్ధగా ఉండకూడదు, అజాగ్రత్తగా ఉండకూడదు. 2 క్వాలిఫికేషన్ ఉండదు. ఒకటి, నీ పాపాలు ఒప్పుకోవాలి. ముందు పరిశుద్ధుడిగా ఉండాలి. మనం భోజనం చేసేటప్పుడు ఏం చేస్తామండి? చేతులు శుభ్రంగా కడుక్కొని భోజనం చేస్తాం, అంతేనా? ఉన్నపాటు మనం రాము. లోపలికి వచ్చేటప్పుడు శుభ్రంగా చేతులు శుభ్రం కాళ్ళు కడుక్కొని భోజనం చేస్తాం. అదే కాళ్ళు కడుక్కోకుండా చేతులు కొన్ని భోజనం చేయటం ఎదురుండరా? చేయరు. ప్రభు దగ్గర పరిశుద్ధులు కదా. ప్రభు దగ్గర రావాలంటే ప్రభు రక్తంలోనే మన పాపాలు కడుక్కోవాలి. అక్కడ రక్తం ఆడుతుంది. ఆ రక్తంతో నీ పాపాలు మొత్తం శుభ్రం కడుగుంటే పరిశుద్ధి అయిపోతావు. నువ్వు అడిగే ప్రతి క్వశ్చన్ దేవుడు సమాపిస్తాడు. రెండవది, యథార్థవంతుడే ఉండాలి. వాక్యం యథార్థం. అయా నీ వాక్యం నా హృదయంలో పెట్టి ప్రభు అడగ. ఈ 2 ఉంటే నిశ్చయముగా దేవుడి నీడల శ్రద్ధ చూపి నీ నివాస స్థలములను, నీ ఇళ్లను, నీ పొలాలను, నీ పైర్లను, నీ బాకీలను దేవుడు తీసేస్తాడు. వాక్యం, నేను వాక్యం చెప్తున్న మాట. శ్రద్ధ నీ నివాస స్థలములను నీ నీతికి తగ్గట్లుగా దేవుడు 30 60 100 దేవుడు దీవిస్తాడు. అలా దీవించిన వాడిని వాళ్ళే 24/7 360 రోజులు దేవుని జాగ్రత్తగా వెతుకుతారు. ఆ కృప నీకున్నదా? లేకపోతే ఇప్పుడే ఇదే అనుకూల సమయం. ఇది నీ జీవితంలో ప్రాక్టీస్ చేయి. ఇది నీ జీవితంలో అలవాటు చేసుకో. అంతే. నేను లేవగానే 4 o'clock లేస్తాను, తెల్లవారుజామున లేవగానే ప్రార్థన చేసుకొని మా 3 బిడ్డల కోసం,
సేవ కోసం, రక్త సంబంధ రక్షణ కోసం ప్రార్థన చేసుకొని చదువుతుంటే నిన్న అగపడ్డా యేసయ్య ఎలాగపడ్డావు, ఇవాళ అగపడ్డా యేసయ్య రేపు అగపడ్డావు. ఆయన రూపాంతరం నిందుతూ అగపడుతున్నాడు. ఒక్కోసారి పటేలుగా కనిపిస్తాడు, ఒకసారి మేకపిల్లగా కనిపిస్తాడు, కొదమ సింహంగా కనిపిస్తాడు, ఒక్కోసారి వాక్యంలో కనిపిస్తాడు, నీతిమంతుడిగా కనిపిస్తాడు, ప్రధాన పాపిగా కనిపిస్తాడు. దేంట్లో? వాక్యంలోనే. నన్ను ఎవరు డిస్టర్బ్ చేయరు. మా పిల్లలు టీ ఇస్తారు, టీ తాగుతాను, మళ్ళీ చదువుకుంటూ ఉంటాను. కొంచెం తర్వాత హీట్ వాటర్ ఇస్తారు, తాగుతూ ఉంటాను, చదువుతాను. నన్ను ఎవరు డిస్టర్బ్ చేయరు. ఏం చేస్తానప్పుడు నేను జాగ్రత్త కలిగి ఎలా ఉండాలండి? నా దీవెన నా బిడ్డలకు వచ్చింది. నాకు దేవుడు ఏదైతే ఇచ్చాడో నా బిడ్డకు సమానంగా పనిచేసాడు. తండ్రి ఆస్తిని ఏం చేస్తాడు? పిల్లలకు ఎలా చేస్తాడు? సమానంగా మోస్తాడు. తండ్రి ఆస్తిని ఏం చేస్తాడు? సమానంగా. అలాగే నా పరిచర్య నా బిడ్డలను ఆశ్రయించింది. ఇంకా రక్షించబడిన వాళ్ళు ఉన్నారు, మా తమ్ముళ్ళు. వాళ్ళ రక్షణ లేదు, వాళ్ళు రక్షించబడాలి. కనుక దీనికి బేసిక్ ఏంటంటే పాపం కడుక్కోవాలి. ఎక్కడ కడుక్కోవాలి? క్రీస్తు రక్తములో శుభ్రంగా కడుక్కోవాలి. హృదయంలో యథార్థత ఉండాలి. అప్పుడు నువ్వు జాగ్రత్తగా వెతికితే ఆయన కనుక్కుంటావు. సహోదరుడా, ఈ అనుభవం మనందరం కలిగి ఉండాలని దేవుని వాక్యం మనకి తెలియజేస్తుంది. ప్రార్థన చేసుకుందాం. విజయ్ ఇచ్చి ప్రార్థన చేస్తాడు. ముగింపు ప్రార్థన, సందా మొత్తం కార్యక్రమం చూసుకుందాం. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధమైన తండ్రి, నీ శ్రేష్టమైన నామం బట్టి వందనాలు తెలుస్తున్నాం. దేవ సేవకులు వర్తమానం చెప్పినట్లు నన్ను శ్రద్ధగా వెతికిన ఏళ్ళ వారి కుటుంబాన్ని ఆశీర్వదిస్తానని చెప్పి ఉన్నారు ప్రేమ. ఇది మొదలుకొని మేము నిన్ను శ్రద్ధగా వెతికి నీ వాక్యం ఏడ్ల, నీ యొక్క ప్రార్థన ఏడ్ల, నీ యొక్క బైబిల్ చదవటం ఏళ్ళ శ్రద్ధ కలిగి ఉంటాను. నీ కృప దయచేస్తున్నాను ప్రభువా. మా శ్రద్ధను బట్టి మా నివాస స్థలాన్ని మీరు ఆశీర్వదించవస్తున్నాను తండ్రి. ఎక్కడున్న ప్రతి ఒక్క బిడ్డ కుటుంబాన్ని మీరు ఆశీర్వదించవస్తున్నాను ప్రభువా. చెప్పబడిన వాక్యము ఆ హృదయం అనే పలకం మీరు రాసుకుంటూ నీ కృప దయచేయమని నీ కుమారుడైన యేసుక్రీస్తు నామంలో ప్రార్థన చేసి అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.